కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే డిసెంబర్ 4వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఇంకా దశరథు, దశరథ్, జ్యోత్స్న అయితే అంటే ఇంకా కాంచన ఇంటికైతే వస్తా ఉంటారు. ఎందుకంటే అందరూ అక్కడే ఉన్నారు కదా! వీళ్ళైతే వస్తా ఉంటారు. జ్యోత్స్న అనేది ఎందుకు అంత ఫాస్ట్‌గా కార్ డ్రైవ్ చేస్తున్నావు? చిన్నగా వెళ్ళొచ్చు కదా! అంత లాంగ్ ఫాస్ట్ ఎందుకు? అనగానే నా మైండ్ ఎక్కడో ఉంది డాడీ. నేను మాత్రం ఇక్కడే డ్రైవ్ చేస్తున్నాను. అందుకే నేనేం చేస్తున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు అని అయితే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడైతే దశరథ్ అయితే అంటాడు, ఎందుకు నీకు దీప అంటే అంత కోపం? దీప ఇంటికి రమ్మని అడిగాను అంతే కదా నేను. అంతలోనే కోపగించుకొని ఇంతలోనే ఫాస్ట్‌గా నడపాలా? కనీసం డాడీ అన్న మర్యాదన్న ఇయ్యాలి కదా! నాకు దీప్ అంటే ఎందుకంత కోపం నీకు తెలిసి కూడా అడగబాకు డాడీ అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. ఇంకప్పుడైతే దశరథ్ అయితే కారు ముందర పక్కాపు అసలు కారు ముందుకు పక్కాపు అనైతే దశరథ్ అయితే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, ఎందుకు నన్ను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోమంటారా? సరేలే వెళ్ళిపోతాను అనేది అనిద్ది. నువ్వు కారు ముందర పక్కకు కాపు అనేది దశరథ్ అయితే అంటాడు. ఇంక జ్యోత్స్న అయితే ఎందుకని ఇంక కారు కూడా పక్కన ఆపిద్ది. ఇంక దశరథ్ దిగి ఇంక దిగుతాడు. ఇంక జ్యోత్స్న కూడా దిగిద్ది. జ్యోత్స్న సరే డాడీ నేను క్యాబ్‌కి వెళ్ళిపోతాను. ఆగు జ్యోత్స్న అనైతే ఇంకా దశరథ్ అయితే అంటాడు. ఇంక దశరథ్ ఐస్ క్రీమ్ అంటే బేకరీలోకి వెళ్ళి 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొస్తాడు. తీసుకొచ్చి జ్యోత్స్నకి ఒకటి ఇస్తాడు. తను ఒకటి తీసుకుంటాడు. అప్పుడు జ్యోత్స్న తనకనుకోదు. ఆహ్, కా నా తాతయ్య ఏమో క క కాంచన అత్తయ్య అత్త మీద ప్రేమ చూపిస్తాడు. నువ్వేమో దీప కూతురు మీద ప్రేమ చూపిస్తున్నావు అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. ఇంకప్పుడైతే దశరథ్ అయితే అంటాడు, నిజం ఇది కార్తీక్ గాడి కూతురు కాదు. ఇది నా కూతురు కంటే నీకే ఇది అనేది ఇంకా జ్యోత్స్నకైతే ఇస్తాడు. జ్యోత్స్న అయితే ఎందుకబ్బా ఇలా ఉన్నాడు అనైతే అనుకుంటా ఉండేది. అప్పుడు దశరథ్ అంటాడు, అసలు నువ్వు నా కూతురువి. నువ్వు నా కూతురువే కాదు. అసలు నా కూతురు ఇలా ఉండదు అనైతే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, నువ్వు కాదన్నా అవునన్నా నేనే నీ కూతుర్ని. అది మాత్రం నిజం అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. ఇంకప్పుడైతే దశరథ్ అంటాడు, నువ్వు అనుకుంటే సరిపోదు కదా! నేను అనుకోవాలి కదా! అసలు నా కూతురు ఇలా ఉండదు. నా కూతురు ఇవే అసలు ఇక్కడ లేను కూడా లేదు అనైతే దశరథ్ అయితే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, నేనే నీ కూతుర్ని. ఇంకెవరు నీ కూతురు అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు దశరథ్ అంటాడు, నా కూతురు ఎవరంటే నన్ను బయటికి ఎప్పుడన్నా తీసుకొస్తే అది కావాలి, ఇది కావాలి. కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి అందరిని నవ్వించే అందరితో బాగుండే నా కూతురు ఇప్పుడు అసలు లేదు. అసలు నా కూతురు ఒక్కసారిగా పెరిగిపోయింది. వయసులో కాదు. అసలు ప్రవర్తనలో ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలు కల్మషమే లేని మనసులో విషం నింపుకుంది. అది ఎవరు చెప్పారో అర్థం కావట్లేదు అసలు. అసలు కా చెయ్యి అసలు అసలు నా కూతురేనా అన్నట్టు పనులు చేస్తుంది. ఏం అర్థం కాకుండా ఉంది. అనగానే అప్పుడు జ్యోత్స్న అనుకునిద్ది, దాసుని కొట్టిన విషయం ఏమో అనుకుంటా ఉండిద్ది. జ్యోత్స్న అయితే అసలు తనకి అసలు తనకు రాసిపెట్టిన దాని వెనకాల పరిగెత్తుతా ఉంది. అసలు నీకు రాసిపెట్టలేదమ్మా అంటే వినట్లేదు. ఒకవేళ సీఈఓ పోస్ట్ గురించో, బావ గురించో అంటుంది డాడీ అనేది జ్యోత్స్న అయితే అనుకుంటా ఉండిద్ది. జ్యోత్స్న మాత్రం వీటన్నిటిని అనుకునేది గానీ అసలు దశరథ్ చెప్పిన మాటలైతే అసలు పట్టించుకోదు. ఇంకప్పుడే దశరథ్ అంటాడు, నువ్వెప్పుడు నా కూతురులాగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. నువ్వు మాత్రం అసలు ఉండాలని కూడా కోరుకోవట్లేదు అనగానే, నువ్వు నువ్వు నేను అనుకున్నట్టు నువ్వు ఉండకపోయినా నువ్వు అనుకున్నట్టు నేను ఉంటాను డాడీ. ఏం చేయాలో చెప్పు నేను చేస్తాను అనగానే, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి జ్యోత్స్న అని అయితే అంటాడు. అప్పుడు మాత్రం జ్యోత్స్న మాత్రం ముందలైతే ఆశ్చర్యపోయి తర్వాత ఏదో ఆలోచించుకొని, సరే డాడీ నేను పెళ్లి చేసుకుంటాను నీకోసం అని అయితే పెళ్లికైతే ఒప్పుకునేది. ఖచ్చితంగా సంతోషమైన విషయం. ఖచ్చితంగా మీ అమ్మకి చెప్తే చాలా అంటే చాలా సంతోషపడిద్ది అనేది దశరథ్ అయితే అంటా ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే ఇప్పుడు వదిలేయ్ డాడీ ఇంటికెళ్ళిన తర్వాత చెప్దాం. ఇంటికెళ్ళిన తర్వాత చెప్తానని అయితే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు దశరథ్ మాత్రం సరేలే అయితే సరే అని సంతోషంగా ఇంకా కారైతే ఎక్కుతాడు. ఇంకా వెళ్తా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా కాంచన, శివనారాయణ, సుమిత్ర, ఇంకా దీప, పారిజాతం వీళ్ళందరూ అయితే ఉంటారు. అనసూయ, ఇంకా శౌర్య అయితే ఎక్కడని అయితే దీప అయితే అడిగింది. అప్పుడు ఇంకా అప్పుడే పారిజాతం వస్తా నేను స్కూల్ బస్ ఎక్కించి పంపించేశాను అనగానే, మంచి పని చేశారు అనేది దీప అయితే అనిద్ది. అనైతే ఇంకా పారిజాతం కూడా నవ్విద్ది. ఇంకా ఇంక సరే అని ఇంక అందరైతే మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకప్పుడే సుమిత్ర మాత్రం ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నట్టయితే ఉండిద్ది అక్కడ మాత్రం. ఇంకప్పుడైతే ఇంకా నేను కాఫీ తీసుకొస్తాననైతే దీప అయితే వెళ్తా ఉండేది. అప్పుడు పారిజాతం అయితే వద్దులే అనిద్ది. కానీ శివనారాయణ మాత్రం సరే తీసుకురా అనేది అంటాడు. అప్పుడు పారిజాతం అనుకుంటా ఉండిద్ది. నేనేమో ఇంటికెళ్దాం అంటేనే వద్దంటాడు. కాఫీ వద్దంటేనేమో కావాలంటాడు. ఈ ముసలోడు అసలు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పిన ప్రతి ఒక్క మాటకి రివర్స్‌లో చెప్తున్నాడు ఈ ముసలోడు. నేనైతే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే పారిజాతానికి అయితే డౌట్ వచ్చిద్ది. ఏందబ్బా అనేది డౌట్ వచ్చిద్ది. ఎందుకు వచ్చిందంటే అప్పుడే సుమిత్ర ఎళ్లి దీప దగ్గరికెళ్లి నాకు బత్తాయి జ్యూస్ తీసుకురా. నాకు కొంచెం ఈజీగా ఉంది. లేకపోతే లెమన్ జ్యూస్ అన్నా తీసుకురా అనేది అనిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే మీరు కొంచెం డార్క్‌గా తీసుకొని చూపించుకోండమ్మా అనేది అనిద్ది. అప్పుడు సుమిత్ర మాత్రం మీరు నా ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వా అనేది దీప అనేది అనిద్ది. అప్పుడు దీప మాత్రం సరే మనం తీసుకొస్తా రూమ్‌లో రెస్ట్ తీసుకోండి అనేది అనిద్ది. అప్పుడు ఇంకా సుమిత్ర అయితే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు పారిజాతం ఎక్కడికి వెళ్తున్నావు అనేది అడిగిద్ది. అప్పుడు సుమిత్ర మాత్రం ఇంకా రూమ్‌లో ఉంటాను. నాకు కొంచెం ఏదోలాగా ఉంది అనేది సుమిత్ర అయితే వెళ్ళిపోయిద్ది. ఇంకప్పుడైతే పారిజాతం అయితే అనసూయ, దీప ఏం మాట్లాడుకుంటారు ఏనాలని వాళ్ళ అయితే రూమ్‌లోకి వెళ్ళిద్ది. ఇంకిప్పుడైతే శివనారాయణ, కాంచన, కార్తీక్ అయితే కూర్చొని ఉంటారు. సో కార్తీక్ అయితే ఎలాగైనా శివనారాయణ మనసులో ఒకటి ఉండిద్ది మైండ్‌లో. అంటే ఎలాగైనా శ్రీధర్ మీద టాపిక్ తీసుకురావాలి అని అనుకుంటా ఉంటాడు. శ్రీధర్ గురించి ఎలాగోలా టాపిక్ తీసుకొచ్చి శ్రీధర్ గురించి మాట్లాడుతా మాటలో మాట ఇంకా ఇంకా కాంచన అయితే అడుగుతాడు. కాంచన ఏం అడుగుతాడంటే, "నువ్వు శ్రీధర్‌ని ఒప్పుకోవచ్చు కదమ్మా! నేనే క్షమించాను. నువ్వు క్షమించలేవా?" అనేది అంటాడు. "మీ ఇద్దరిని కలిపింది నేనే కదా! ఇప్పుడు మళ్ళా ఒకటి చేయాల్సింది కూడా నేనే కదా!" అనైతే ఇంకా శివనారాయణ అయితే అంటాడు. "నువ్వు కలిపావు నిజమే. కానీ ఆయన ఇంకొకరిని కలిసాడు. ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాడు. దాని గురించి మీరు మాట్లాడట్లేదు." అనైతే కాంచన అయితే అనిద్ది. అప్పుడు శివనారాయణ మాత్రం ఎలాగోలా క్షమించమ్మా. తండ్రినే కదా నేను. నాకు అడిగే అంటే హక్కు ఉంది కదా! నువ్వు కూడా ఒప్పుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా! అనగానే అవును నాన్న అనిద్ది. అప్పుడైతే నువ్వు శ్రీధర్‌ని ఒప్పుకో. అలాగే క్షమించు. అలాగే భర్తగా కూడా అంగీకరించు అనైతే శ్రీధర్ అంటే శివనారాయణ అయితే చెప్తాడు. అప్పుడు కాంచన మాత్రం తెలివిగా ఒకటైతే అడిగిద్ది. అయితే నువ్వు కూడా నా తండ్రివి కదా! నేను అడిగింది ప్రతి ఒక్కటి చేయాలి కదా! అనగానే నేను చేస్తానమ్మా చెప్పాను గాని ఇప్పుడు కాంచన మాత్రం దానంలో కర్ణుడు నాన్న నాకు ఖచ్చితంగా తెలుసు అని ఇంకప్పుడైతే కాంచన అయితే
ఒక మాటైతే అడిగిద్ది. "నా కాళ్ళని నాకు తీసుకురా నాన్న" అనైతే అడిగిద్ది. నా కాళ్ళు నాకు రావని నాకు తెలుసు నాన్న. అలాగే భర్త కూడా నాకు రాడని నాకు తెలుసు అనగానే ఎంతో ఇంక శివనారాయణ మాత్రం ఏం చెప్పలేక బాధపడతా ఏడుస్తా ఉంటాడు. కార్తీక్ దగ్గరికెళ్ళి ఊరుకో తాత, ఊరుకో తాత అని కార్తీక్ కూడా బాధపడతా ఉంటాడు. ఇంకా కాంచన కూడా ఏడుస్తా ఉండిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు, "అసలు తిరిగొస్తేయో రావో అన్న కాళ్ళతో అసలు ఎప్పటికి రాని కాళ్ళతో నీ భర్తని పోలుస్తావేందమ్మా" అనైతే అంటాడు. అప్పుడు కాంచన అనిద్ది, "అలాగే నాన్న నా కాళ్ళు అలాగే నా భర్త కూడా. నా కాళ్ళు రావని నేను ఆశ వదులుకున్నాను. అలాగే నా భర్తని కూడా విడిచిపెట్టేశాను. ఇంకా నాది ఇది ఒకటే నాన్న నా మనసులో మాత్రం. అందుకే నా భర్త నాకెప్పటికీ వద్దు నాన్న" అని ఇంకా కాంచన అయితే అనిద్ది. ఇంకప్పుడైతే శివనారాయణ మాత్రం బాధపడతా ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా శ్రీధర్, దశరథ్, జ్యోత్స్న వాళ్ళు కూడా వస్తా ఉంటారు కారులో మాత్రం. అంటే చాలా వరకు చీరలు అయన్నీ అంటే బుట్టలతో ఏదో క్యారేజీలు లాంటివి తీసుకొస్తా ఉంటారు. అయి ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇంకా అందరూ అయితే వస్తా ఉంటారు. ఎందుకు తీసుకొస్తారని చెప్తాను కదా! చెప్తానండి. ఇంకా సుమిత్ర, పారిజాతం, ఇంకా దీప, ఇంకా అనసూయ వీళ్ళందరూ కూడా వస్తా ఉంటారు. వీళ్ళు కూడా ఇయన్నీ తీసుకొస్తారు. తీసుకురాగానే ఏమైంది ఏమైంది మామ ఇయన్నీ తీసుకొచ్చారు అనగానే, "ఏమైంది కాదురా మా ఇంటి ఆడపడుచు దీప కూడా నా కూతురు లాంటిదే కాబట్టి కదా! పెళ్లిలో నేను కాళ్ళు కడిగాను. అలాంటప్పుడు దీపని నేను బాగా చూసుకోవాలి కదా! నా కూతురే కదా! అలాగే ఇది నా ఆచారం. కూతుర్లకి ఎప్పుడు కూడా మంచిగా అంటే అది అంటారు కదా! తాంబూలం లాంటిది ఏదో ఇస్తారు కదా! అదైతే ఇవ్వాలి" అని అయితే దశరథ్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే ఇంకా దీప కూడా సంతోషంగా అయితే తీసుకుంటా ఉండిద్ది. అప్పుడైతే పారిజాతం జ్యోత్స్న అడిగిద్ది, "నువ్వెందుకొచ్చావు? మీ నాన్న ఏమిటి? మీ నాన్న అడగగానే వచ్చేస్తావా? ఏం చేయమంటావు? తప్పలేదు. నేను చెప్తాను ఇది అయిపోని ముందల. నేను తర్వాత చెప్తాను ఇంకో విషయం ఉంది" అని అయితే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడైతే పారిజాతానికి అయితే అర్థమైద్ది. ఓహో! ఈ ముసలోడు ఇందుకు ఆగమన్నాడు కాబోలు ఆ ప్లాన్ ఎళ్ళి అని అయితే ఇంకా పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే కార్తీక్ దీపులకి మీ సుమిత్ర, దశరథ్ ఆశీర్వాదం ఇవ్వండి అని అయితే శివనారాయణ అయితే చెప్తారు. ఇంకా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకప్పుడైతే సుమిత్ర ఏదో మాట చెప్పిద్ది. "మీకు మామయ్య గారు ఒక విషయం చెప్పమన్నారు. ఆ విషయం ఏందో ఇప్పుడే చెప్పమన్నారు" అనగానే ఇంకేం అర్థం కాదు అందరికి. అప్పుడైతే సుమిత్ర అయితే అడిగి చెప్పిద్ది, "నువ్వు దీప ఇంక పనిలోకి రావాల్సిన అవసరం లేదు" అనేది చెప్పిద్ది. ఇంకప్పుడైతే అందరైతే షాక్‌లో అయితే ఉంటారు. ఇంకప్పుడైతే జ్యోత్స్నకి ఏదో క్లోజప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకొని అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. షేర్ కూడా చేయండి.